తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ కెప్టెన్సీలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ విషయంలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టారు దర్శకుడు హరీష్. సినిమా కంటెంట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు హరీష్. పవన్ కాంపౌండ్ నుంచి మళ్లీ సందడి మొదలైంది. మోస్ట్ అవైటెడ్ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ లాక్ అవ్వకపోయినా ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి క్రేజీ విషయాలు రివీల్ చేశారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్తో ఓ క్లాస్ లవ్ స్టోరీ చేయాలనుకున్నారట హరీష్. కథ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత కోవిడ్ కారణంగా బ్రేక్ రావడం, అభిమానుల నుంచి మరో మాస్ మూవీ కావాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపించడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశామన్నారు. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాను. ఎందుకంటే గబ్బర్ సింగ్లో బాగా మాసిగా చూపించాను, నాకు ఆయన జల్సా ఖుషీ లాగా చూపించాలని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాం. సినిమా అనౌన్స్ కాడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్న ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు అని చెప్పి సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, సినిమా లవర్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, అరే వీళ్ళు ఇంకా ఎక్కువ అదే మాస్, అదే ఒక ఫుల్ టు ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడో మేము అనుకున్న కదా కొంచెం క్లాస్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఐడియా డ్రాప్ చేద్దాము, ఇంకో థాట్కి వెళ్దామా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు పాండమిక్. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ అంటూ జరుగుతున్న వార్తల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. ఓ రీమేక్ కథతో సినిమా చేయాలని ఆలోచన చేసినా ఆ పాయింట్ అంతగా ఎగ్జిట్ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేసి పవన్ ఇమేజ్కు తగ్గ కొత్త కథతో ఈ సినిమాను పట్టాలెక్కించామన్నారు. ఒక రీమేక్ అనుకున్నాము, అది పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు ఎవరము. ఆ తర్వాత అది పక్కన పెట్టేశాము. ఎందుకంటే ఆయన లైనప్స్ చూస్తుంటే కొన్ని క్లాస్ సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నప్పుడు. అప్పటికి ఆ సినిమాల అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో డెఫినెట్గా ఇలాంటి పాటలు ఉండే సినిమాలు అయితే లైనప్లో నాకు ఎక్కడ కనబడలేదు. సో డెఫినెట్గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ చూసే సినిమా చేయాలి, కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి మళ్ళీ మా టీం అందరం వర్క్ చేసి కళ్యాణ్ గారికి మళ్ళీ అనుకుని చెప్పిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిన కంటెంట్తో షూటింగ్ వెళ్ళేసరికి ప్రకృతి సహకరించి మరి గ్రహాలు తోడునే ఏంటో తెలియదు, ఇట్స్ నేచర్ తీసుకున్న టైం, అది సహజ సిద్ధంగా ఆ ప్రక్రియ ఇలా జరిగిపోయింది. సినిమా ఆలస్యం అవ్వడం వెనుక కారణం కూడా రివీల్ చేశారు హరీష్. డిలేకు పవన్ ఏమాత్రం కారణం కాదని, ఆయన వల్లే సినిమాను రికార్డ్ టైంలో పూర్తి చేయగలిగామన్నారు. ఫైనల్ గా పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ లాంటి కథను సిద్ధం చేశామన్న దర్శకుడు త్వరలో మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయని అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.